కృష్ణా జలాలతో తిరుమల తిరుపతి దాహార్తి తీరనుందా? భక్తులకు శుభవార్తేనా? తిరుమల తిరుపతి అంటే భక్తి, నమ్మకం కోట్లాది మంది మనసుల్లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం. రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే ఈ పవిత్ర క్షేత్రానికి సంబంధించిన ఏ విషయమైనా దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది. అలాంటిది ఇప్పుడు తిరుమల తిరుపతికి సంబంధించిన నీటి సమస్యపై పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా కృష్ణా జలాలతో తిరుమల తిరుపతి దాహార్తి తీరనుందా అన్న ప్రశ్న భక్తుల్లో ఆసక్తి కలిగిస్తోంది. తిరుమల కొండపై నీటి అవసరం ఎప్పటినుంచో ఒక సవాలే. ఎత్తైన ప్రాంతం కావడం, అక్కడ సహజ జలవనరులు పరిమితంగా ఉండటం వల్ల ప్రతి వేసవిలో నీటి సమస్య తీవ్రమవుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తిరుమలలో తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి అవసరాలు కూడా భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచనలు ప్రారంభించాయి. ఇప్పటికే గతంలో కూడా పలు ప్రాజెక్టుల ద్వారా నీటిని సరఫరా చేసే ప్రయత్నాలు జరిగాయి. భూగర్భ జలాలు, చెరువులు, చిన్న రిజర్వాయర్లు ఇవన్నీ కొంతవరకే అవసరాలను తీర్చగలిగాయి. కానీ దీర్ఘకాలికంగా చూస్తే ఇవి సరిపోవు అనే విషయం స్పష్టమైంది. అందుకే ఇప్పుడు కృష్ణానది జలాలను తిరుమల తిరుపతికి తీసుకురావాలనే ఆలోచనపై చర్చలు జరుగుతున్నాయి. కృష్ణా జలాలు అంటే కేవలం ఒక నదినీరు కాదు, అది దక్షిణ భారతానికి జీవనాడిలాంటిది. ఆ నీటిని తిరుమల ప్రాంతానికి మళ్లించటం అంటే పెద్ద స్థాయి ప్రణాళికలు, మౌలిక వసతులు అవసరం. పైపులైన్లు, పంపింగ్ స్టేషన్లు, నిల్వ కేంద్రాలు అన్నీ సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కాని ఒకసారి ఇది సాధ్యమైతే తిరుమల తిరుపతి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తుల దృష్టిలో ఇది ఒక శుభవార్తగా కనిపిస్తోంది. ఎందుకంటే నీటి కొరత వల్ల దర్శనాల సమయంలో ఇబ్బందులు, వసతి ప్రాంతాల్లో సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కృష్ణా జలాల ద్వారా నిరంతర నీటి సరఫరా ఉంటే భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగవుతాయనే ఆశ ఉంది. అంతేకాదు, తిరుమలలో జరిగే నిత్య అన్నదానం, ఆలయ నిర్వహణ, వసతి సముదాయాలు అన్నింటికీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే మరోవైపు కొన్ని సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. కృష్ణా జలాలపై ఇప్పటికే అనేక ప్రాంతాలు ఆధారపడి ఉన్నాయి. రైతులు, పట్టణాలు, పరిశ్రమలు అందరికీ అదే నీరు కావాలి. అలాంటి పరిస్థితిలో తిరుమల కోసం ప్రత్యేకంగా నీటిని మళ్లించడం ఎంతవరకు సాధ్యం? దీనివల్ల ఇతర ప్రాంతాలపై ప్రభావం పడుతుందా అన్న ప్రశ్నలు కూడా చర్చలోకి వస్తున్నాయి. ఈ అంశంలో సమతుల్యత చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది కేవలం నీటి సరఫరా ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది భక్తి, పర్యావరణం, ప్రజల అవసరాలు ఈ మూడింటి మధ్య సమతుల్యత సాధించాల్సిన అంశం. తిరుమల ఒక అడవి ప్రాంతం, సున్నితమైన పర్యావరణ వ్యవస్థ ఉన్న ప్రాంతం. పెద్ద ఎత్తున మౌలిక వసతులు నిర్మించేటప్పుడు పర్యావరణంపై ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. మొత్తానికి కృష్ణా జలాలతో తిరుమల తిరుపతి దాహార్తి తీరనుందా అనే ప్రశ్నకు సమాధానం అవకాశం ఉంది అనే దిశగా సాగుతోంది. కాని అది ఎంత త్వరగా ఏ విధంగా అమలవుతుంది అన్నది ఇంకా స్పష్టత రావాల్సిన విషయం. ఒకవేళ ఇది విజయవంతమైతే భవిష్యత్తులో తిరుమలకు వచ్చే కోట్లాది భక్తులకు ఇది ఒక పెద్ద ఊరటగా మారుతుంది. ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఇది భక్తుల సౌకర్యాలకు, పవిత్ర క్షేత్రం భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం. అందుకే ప్రతి అడుగు ఆలోచించి బాధ్యతతో వెయ్యాల్సిన అవసరం ఉంది. కృష్ణా జలాలు తిరుమల వరకు చేరితే అది నిజంగా ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుంది.